ప్రధానమంత్రి మనోడు ఉన్నాడు. ఇప్పుడు మనకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలంటే మోడీ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మోడీ మనవాడు, ఆయన యోగి, గొప్ప మహానుభావుడు. ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, కుటుంబం లేదు, ఆస్తి లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలే ఆయన కుటుంబం. ఈ దేశవాసుల యొక్క ఆస్తి ఆయన ఆస్తిగా భావించినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన పీరియడ్లో మనం బీసీ బిల్లు రాకపోతే ఎప్పుడు కూడా బీసీ బిల్లు రాదు. కాబట్టి ఈ టైంలో మనం పిలుపునిచ్చుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మనం ఈ లెవెల్కు తెల్లగాయడం డెవలప్ అయినాం. దీని వెనుక అనేక పోరాటాలు ఉన్నాయి. ఈ డెవలప్మెంట్, ఈ తెలుపుదనాన్ని చాలా మంది మీ కష్టాలు చెప్పారు. ఒక్కొక్క కులంకు రిప్రజెంటేషన్ లేదు. ఎప్పుడు వస్తుంది? పార్లమెంట్లో బీసీ బిల్లు వచ్చినప్పుడే అన్ని కులాలకు ప్రాతినిధ్యం వస్తుంది. ప్రతి కులానికి, చిన్న చిన్న కులాలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికీ పార్లమెంట్లో దేశంలో ఈ 2648 కులాలు ఉంటే 2550 కులాలకు పార్లమెంట్ జైలు దాటలేదు. అంతేకాదు రాష్ట్రంలో 146 కులాలు ఉంటే దాదాపు 125 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గేట్ దాటలేదు. చాలా కులాలకు ఇంకా ప్రాతినిధ్యం లేదు, అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం తెగించి పోరాడకపోతే భవిష్యత్తు లేదు. తెగించి పోరాడవలసినటువంటి